హలో అండి. ఈరోజు 2 రకాల ఐటమ్స్. ఒకటి కీమా ఫ్రైని మళ్ళీ మనం బ్రెడ్ తోటి శాండ్విచ్ చేసుకుంటాం. అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. నేను ఇక్కడ అమెరికాలో గ్రౌండ్ టర్కీ వాడుతున్నాను. మీరు ఇండియాలో అయితే మాత్రం మామూలు కీమా తెచ్చుకోండి, గోట్ కీమా తెచ్చేసుకుని చేసుకోండి. ఈ బఠానీలు ఫ్రోజన్ దొరుకుతాయి కదా, అది ఫ్రోజన్ కాబట్టి ఇలా నీళ్ళల్లో వేసేసి 2 నిమిషాలు మైక్రోవేవ్ చేసి ఉంచుకున్నాను. మీరు ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ వేసుకోండి, మీ ఇష్టం ఏది ఉంటే అది. ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర ఈ 2 వేసేసి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి, ఇలా వేయించేసుకోండి. మీరు ఇండియాలో కీమా తెచ్చుకుని చేసుకునేటట్టయితే మాత్రం కుక్కర్లో పెట్టి ఉడికించిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోండి, అప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఎందుకంటే తొందరగా ఉడకదండి కీమా, అందుకని మనం గోట్ కీమా అయితే అలా చేసుకోవాలి. వీళ్ళకి తొందరగా ఉడికిపోతుంది ఈ టర్కీ కీమా అనమాట. ఈ ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మీ రుచిని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోండి. పిల్లలు ఉండి తినరు అనుకుంటే కారం తగ్గించేసుకోండి. ఇప్పుడు ఈ టర్కీ కూడా వేసేసి కీమా కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకోండి. చూసారుగా ఎంత ఫైన్గా చేస్తారంటే, మిషన్స్ తోటి చేస్తారు, చాలా ఫైన్గా వస్తుంది కీమా. మనకైతే కొంచెం ఉంటుంది, తగులుతూ ఉంటుంది అనమాట మధ్యలో. అందుకని చెప్పి మనం కంపల్సరీ కుక్కర్లో వేసి ఉడికించుకోండి. ఇంత తొందరగా మాత్రం ఉడకదు, ఇది ఊరికే ఉడికిపోద్దండి. ఈ టర్కీ అసలు చాలా ఈజీ వండుకుంటాం, అలాగే తొందరగా ఉడికిపోతుంది. అసలు వెజిటేరియన్ తిన్నట్టు ఉంటుంది కానీ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట. ఇది అంత ఫైన్గా కొట్టేసి ఇస్తారు వాళ్ళు. అలా నీరు వచ్చిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి అదే నీటితో మగ్గనివ్వండి. కొంతమంది అయితే ఇది కూడా కుక్కర్లో వేసి ఉడకపెడతారు, అవసరం ఉండదండి, ఊరికే ఉడికిపోతుంది. ఇలా మొత్తం నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది బాగా ఏగుతున్నప్పుడు మనం ఉడికించుకున్న ఈ పీస్ని, బఠానీలను కూడా వేసేసి మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ పీస్ ఐటమ్ వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారండి. మనకి చాలా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది, మంచిది కూడా, హెల్త్కి కూడా మంచిది కదా. కొంచెం ఉప్పు తగ్గినట్టుంది, ఉప్పు, తర్వాత ధనియాల పొడి, అలాగే కొంచెం మీ దగ్గర గరం మసాలా పొడి, చికెన్లో వేసుకునే మసాలా పొడి ఉంటే అది వేసేసేయండి. ఇది వేసిన తర్వాత కొంచెంసేపు వేయించుకోండి. ఇప్పుడు ఈ మసాలా పొడులతో వేయటం వల్ల మంచి సువాసన వచ్చి చాలా బాగుంటుంది. ఇంకొక చిన్న ఇదేంటంటే కొత్తిమీర వేసేసి ఆరిగానో పౌడరు మీ దగ్గర ఉంటే వేయండి, ఆ లీవ్స్ది చాలా మంచి సువాసన వచ్చి మన బర్గర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. అది బయట తిన్నట్టుగా వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ వచ్చేటప్పటికి. అది కూడా వేసి ఏం చేసేసుకుని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. ఈలోగా మనం ఈ శాండ్విచ్ని రెడీ చేసుకుందాం. ఈ శాండ్విచ్ టోస్ట్ ముందుగా ఆన్ చేసి వేడి చేసుకోండి, ప్రీ హీట్. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం ఒక్కొక్క బ్రెడ్ పీస్ మధ్యలో పెట్టేసి మళ్ళీ పైన ఇంకొక పీస్ పెట్టి కవర్ చేయాలి. ఈరోజు మా రేణు చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను అనమాట. అంతే, మొత్తం మీకు ఎంత కావాలో అంత ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకోండి. ఈ బ్రెడ్ కూడా ఇక్కడ పెద్ద పెద్ద బ్రెడ్ పీసులు ఉంటాయి, ఆ టోస్ట్ని బట్టి పెట్టుకోండి. టోస్టర్ మీద చిన్నదైతే చిన్న బ్రెడ్ తెచ్చుకోండి, పెద్దదైతే పెద్దది తెచ్చుకోండి. కొంచెం నెయ్యి లేదా బటరు అలా అప్లై చేయండి, అడుగున అప్లై చేసేసి ఇది పెట్టేసేసి మూత పెట్టేయటం అంతే. ఎక్కువసేపు మీ టోస్టర్ టైంని బట్టి పెట్టుకోండి, మాడిపోకుండా చూసుకుని తీసేసేయండి, క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎంతసేపు ఉంచాలనేది. మళ్ళీ పైన కూడా ఒక్కసారి కొంచెం నెయ్యి అలా వేసేసుకుంటే సరిపోద్ది. మంచి నెయ్యిలో చక్కగా ఏగి లోపల కీమాతోటి భలే టేస్టీగా ఉంటుందండి. పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చండి. చూసారుగా, అయిపోయింది. ఇంకా అది కొంచెం తీసేసి మనం సాసు మీకు ఏది కావాలంటే అది వేసుకుని, కచప్ కానీ సాస్ కానీ ఏది ఉంటే అది వేసుకొని తినేయొచ్చండి. అదేంటంటే మన పిల్లలకి ఇలాంటివి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం వెరైటీలు ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టండి, హెల్తీగా కూడా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే ఈ బర్గర్ల కంటే ఇది బెటరు. తర్వాత లోపల కీమా కాబట్టి ఇంకా ఇష్టపడతారు పిల్లలు. అంతే, కట్ చేసేసుకుని మనకు కావాల్సిన విధంగా మనం మామూలు లంచ్ బాక్స్లో కూడా పెట్టేవచ్చు పిల్లలకి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కూడా హ్యాపీగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. లైక్ చేయటంలో తప్పు లేదు కదా, దానిలో మీకు ఇబ్బంది కూడా లేదనుకుంటున్నాను, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను.